హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. 1 ఇయర్గా తెలుగు రాష్ట్రాల బీజేపీ క్యాడర్ ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్న రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల బీజేపీ పార్టీ అధ్యక్షుల ఎన్నికకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జరిగే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చే ఎలక్షన్స్ వరకు ఇప్పుడు ఎన్నుకునే ప్రెసిడెంట్ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎన్నుకున్న అధ్యక్షులు వచ్చే ఎలక్షన్స్లో పార్టీని, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించడానికి ఎవరు పనికొస్తారో వారికే పార్టీ నడిపించే బాధ్యతలు ఇవ్వాలని కేంద్ర బీజేపీ పార్టీ ఆలోచిస్తుంది. అయితే బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలక్షన్కి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడంతో 1 ఇయర్ నుంచి ఉన్న ఈ సస్పెన్స్ జూలై 1న తేలిపోతుంది. బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడానికి జూన్ 29న షెడ్యూల్ విడుదల చేస్తామని, 30న నామినేషన్లు తీసుకొని అదే రోజు సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఎంపీ పాకా సత్యనారాయణ ప్రకటించారు. అలాగే జూలై 1న రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుందని, అదే రోజు సాయంత్రం 2 తెలుగు రాష్ట్రాల బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరనేది ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం జనవరి ఆఖరులో జరగాల్సిన బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎన్నిక, పార్లమెంట్ సమావేశాలు, పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ కారణాలతో వాయిదా పడింది. అంతేకాకుండా దేశంలో 10 రాష్ట్రాల అధ్యక్షులతో పాటు జాతీయ అధ్యక్షుడిని కూడా ఎన్నుకోనున్నారు. 2023 జూలైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్నుకున్న దగ్గుబాటి పురంధేశ్వరిని కూడా మార్చబోతున్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుత బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నానని ఇదివరకే చెప్పారు. 2024 సంవత్సరం నవంబర్లో బీజేపీ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ పూర్తయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గ్రామ, వార్డు, మండల కమిటీలను కూడా పూర్తి చేసి జిల్లా అధ్యక్షులు కూడా ఎన్నుకున్నారు. ఇక ఇప్పుడు రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే తెలంగాణ నుంచి ఈ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో బీసీ కమ్యూనిటీ నుంచి ఎంపీ ఈటెల రాజేందర్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎంపీ రఘునందన్ రావు, ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. వీరితో పాటు ఎక్స్ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ రేస్ లోకి దూసుకొచ్చారు. నేను కూడా బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ పదవిని అడుగుతానని, ఇస్తారా లేదా అనేది పార్టీ పెద్దల ఇష్టమని అన్నారు. నాకు అధ్యక్ష పదవి ఇవ్వరన్న విషయం తెలుసు, కానీ తప్పేముంది, బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ పదవి కోసం నామినేషన్ వేయాలా వద్దా అనేది ఆలోచిస్తానని రాజాసింగ్ చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ పదవి కోసం ఎంపీ సుజనా చౌదరి, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎంపీ సుజనా చౌదరిని రాష్ట్ర ప్రెసిడెంట్గా నియమిస్తే పార్టీకి ఫండ్స్ కొరత ఉండదని, అలాగే కమ్మ కమ్యూనిటీకి మరోసారి ప్రెసిడెంట్ పదవి ఇచ్చినట్టు ఉంటుందని అంటున్నారు. అయితే ఇక్కడ బీసీ వర్గానికి పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ నుంచి మినిస్టర్గా ఉన్న సత్యకుమార్, అలాగే రాజ్యసభ ఎంపీలుగా ఉన్న ఆర్ కృష్ణయ్య, పాకా సత్యనారాయణ బీసీ వర్గానికి చెందినవారు. కాబట్టి ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా మళ్ళీ కమ్మ కమ్యూనిటీకి పదవి వచ్చే అవకాశం ఉంది. మరికొందరు మాత్రం వైఎస్ఆర్సీపీని ఓడించాలంటే రెడ్డి క్యాస్ట్ ఓటు బీజేపీ వైపు రావాలని, అలా జరగాలంటే కిరణ్ కుమార్ రెడ్డిని ప్రెసిడెంట్ చేయాలని అంటున్నారు. అయితే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సత్తా కిరణ్ కుమార్ రెడ్డికి ఉందా? అంతేకాకుండా ఫైనాన్షియల్ గాను, క్రౌడ్ పుల్లింగ్లోనూ కిరణ్ కుమార్ రెడ్డి వెనుకబడి ఉన్నారు. పైగా ఎక్కడ కూడా రెడ్డిస్కి ఒక లీడర్గా కిరణ్ కుమార్ రెడ్డి ప్రొజెక్ట్ కాలేదు. అయితే ఇవన్నీ మీడియా చెప్పుకునే లెక్కలు. కేంద్ర బీజేపీ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కోసారి వీళ్ళందరినీ కాదని ఆర్ఎస్ఎస్ నుండి పనిచేస్తున్న వారిని కూడా ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర బీజేపీ 2 రాష్ట్రాలకి పార్టీ ప్రెసిడెంట్లు ఎవరనేది డిసైడ్ చేసిందని, ఏదో ఎలక్షన్ అని చెప్పి ఒకరితోనే నామినేషన్ వేయించి వారినే జూలై 1న ప్రెసిడెంట్గా డిక్లేర్ చేస్తారని తెలుస్తుంది. అయితే మిగిలిన పార్టీలకు బీజేపీ పార్టీకి డిఫరెన్స్ ఏమిటంటే సామాన్య కార్యకర్త కూడా పార్టీ ప్రెసిడెంట్గా అయ్యే అవకాశం ఉంది. దానికి ఎగ్జాంపుల్ బండి సంజయ్. ఇలాంటి వారు అనేక రాష్ట్రాల్లో ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈ పదవి కోసం ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ 3 ఎంపీలు కూడా బీభత్సంగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. జూలై 1 ఈవినింగ్ కి సెంట్రల్ బీజేపీ నుంచి ఎవరి ఫోన్ మోగుతుందో, ఎవరిని రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారో, రాష్ట్ర కాంగ్రెస్ పైన పోరాడడానికి ఎవరికి అస్త్రశస్త్రాలు ఇస్తారో తెలుస్తుంది. అలాగే వీడియో చూసిన బీజేపీ ఫ్యాన్స్, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎవరు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటే బాగుంటుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.